యాదవ సంఘం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్లో యాదవ్ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నినాదాలు చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వ్యాన్లో గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీ భవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీ భవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు గొల్లకురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గొల్లకురుమల సంక్షేమ సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. సోపడితే కానీ నీకు దాంట్లో ఉన్న తర్వాత అవపడవా? ప్రాబ్లం చెప్పండి. మంత్రివర్గ విస్తరణలో గొల్లకురుమ యాదవులకు అవకాశాన్ని, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ వైద్య సదుపాయాల్ని, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ అవకాశాలని, గొల్లకురుమ యాదవులకు మంత్రివర్గంలో చోటుని, పార్టీ భవనంలో గొల్లకురుమ యాదవులకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాన్ని, గొల్లకురుమ యాదవులకు జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రివర్గంలో అవకాశాన్ని, కార్యవర్గంలో నామినేటెడ్ భవనంలో గొల్లకురుమ జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాన్ని, జీవాలకు వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాల్ని, పీసీసీ కార్యవర్గంలో యాదవ కురుమలకి చోటుని, ప్రాబ్లం చెప్పండి. రాజసిద్ధమైనటువంటి సిద్ధరామయ్య గారి నేతృత్వంలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ కామన్ డిక్లరేషన్ కాంగ్రెస్ గెలుపు కారణమని అనేక జాతీయవాద రాష్ట్ర మీడియా సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి. కామన్ డిక్లరేషన్ తర్వాతనే గొల్లకురుమలో పెద్ద ఎత్తున ఆలోచనలో మార్పు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 56% గొర్రెల కాపర్లు గొల్లకురుమలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడితే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం జీవాలకు కనీసం వైద్యం లేదు. కాబట్టి జీవాల తరఫున మేము నాయకులు మాట్లాడుతున్నాం. జీవాలు కూడా మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చాం. వాటి గోసని మా గోడితో పాటు జీవాల కోసని జీవాల గోడిని గాంధీ భవన్లోని పీసీసీ అధ్యక్షుడు గారికి వినతిపత్రం ఇద్దామని మేము వచ్చినాం. ప్రధానంగా యాదవ కురుమలకి స్వతంత్ర భారతానంతరం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ రాష్ట్రంలో కానీ యాదవులు కురుమలు మంత్రివర్గంలో లేకుండా ఉన్న కొనసాగుతున్న మంత్రివర్గం ఇది ఒకటి మాత్రమే. కాబట్టి యాదవులు కురుమలు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం పీసీసీ కార్యవర్గంలో కానీ నామినేటెడ్ భవనంలో కానీ ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. అంటే రాహుల్ గాంధీ గారు రోజు ఏం చెప్తున్నారు? జితనే ఆబాది ఉత్తనే భాగీదారి అంటున్నారు. అంటే ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటా కల్పిస్తామంటున్నారు. కానీ మాటలలోనేమో జనాభా నిష్పత్తి ప్రకారం మాట అంటున్నారు. కానీ 20% ఉన్నటువంటి 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల కాపర్లకి గొల్లకురుమ యాదవులకు మాత్రం మంత్రివర్గంలో ఎలాంటి అవకాశం లేదు. 2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం కల్పించలేదు. కానీ ఇకనైనా మంత్రివర్గ విస్తరణలో గొల్లకురుమ యాదవులకు అవకాశం కల్పించాలని, కార్పొరేషన్ భవనంలో కానీ నామినేటెడ్ భవన్లో కానీ పార్టీ భవనంలో కానీ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన జరపడం కోసం గాంధీ భవన్కి వచ్చినాము. ఈ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వచ్చినాము. మేము ఎలాంటి పోలీసులు మీరు చూస్తూనే ఉన్నారు, మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి రాలేదు. మేము బయట చాలా శాంతియుతంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం. మేము ఎలాంటి చట్ట వ్యతిరేక కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక కానీ శాంతివాద వికాసం కల్పించే పనులు మేము చేయట్లేదు. మేము కేవలము
వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాము. మా వినతి పత్రం కూడా మేనిఫెస్టోలో పెట్టిన వాటి మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిద్ధరామయ్య గారు మా నాయకుడు, సిద్ధరామయ్య గారి ద్వారా ప్రకటించిపించారు. అంటే విశ్వాసం కావాలంటే తెలంగాణలో ఆంధ్ర ఉన్నటువంటి నాయకులు, జాతీయ నాయకులు కాకుండా కర్ణాటక సిద్ధరామయ్యతో ప్రకటించిపించారు. జీవాలకు 2 లక్షల సంబంధించినటువంటి నగదు బదిలీ ఇస్తామన్నారు, జీవాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు, వైద్యం కల్పిస్తామన్నారు, జీవాల కాపులకు ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. ఏ ఒక్క హామీని కూడా 20 నెలలుగా 4 నెలలకు ఒకసారి నట్టల మందులు ఇవ్వాలట. ఒక్క గొర్రెకి 7 రూపాయలకు అచ్చొస్తాన 35 రూపాయల ముచ్చట ఇది. ఇప్పటికి 5 విడతలకు ఇవ్వాల్సి ఉండే. నట్టల మందులు లేదు, వైద్యం లేదు, ఇన్సూరెన్స్ లేదు. కనీసం మాత్రమే మాట్లాడాలంటే మంత్రివర్గంలో ఎవరైనా ఏ జాతికైనా ఏ సామాజిక వర్గానికైనా వారి వాయిస్ వినిపించడానికి మంత్రివర్గంలో అవకాశం ఉండాలి, లేదా కార్యవర్గంలో మాట్లాడాలంటే కార్యవర్గంలో అవకాశం ఉండాలి, లేదా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తే ఆ జాతికి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్పడమేమో చాలా గొప్ప జాతి అని మొన్ననే వాళ్ళు లెక్కలు తీశారు కులగణన. వాళ్ళ లెక్కలలో కూడా ఎన్ని లోపాలున్నా కూడా వారి లెక్కలలో కూడా